వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి పండించిన రైతుల నుండి ఎకరాకు 2 క్వింటాల పంటను మాత్రమే కొంటామని సీడ్ ఆర్గనైజర్లు కంపెనీల రైతులపై షరతులు విధించడంతో పండించిన మొత్తం పంటను విక్రయించాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను రానివ్వడం లేదంటూ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించిన సీడ్ పత్తి రైతులు అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు కంపెనీలకు రైతులకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్లుగా పిలువబడుతున్నారో మాది గోల్పాడు గ్రామము గద్వాల మండలం. మేము గత 25 సంవత్సరాల నుంచి విత్తన పత్తిని పండిస్తున్నాము. నడి గడ్డ అంటేనే అది విత్తన పత్తికి అడ్డాగా మారింది. అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వాలు కానీ ఈ కంపెనీల మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల మీద ఈ కంపెనీలు ఇష్టానుసారంగా రైతులని మోసం చేస్తున్నాయి. ఇదేగిన మొదలే చెప్పింటే మేము ఈ రకంగా కండిషన్స్ పెట్టి విత్తనాలను కొనము, 2 క్వింటాలని మేము కండిషన్ పెట్టింటే ఏ రైతు ఈరోజు విత్తనం నాటడు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈరోజు పంట నాటిన తర్వాత 2 నెలలు గడిచిన తర్వాత దాని మీద రైతు కష్టపడిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత ఇదల్లా అయిపోయిన ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు. దురదృష్టవశాత్తు కంపెనీలకు రైతులకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్లుగా పిలువబడుతున్నారో ఈ ఆర్గనైజర్ల దోపిడీకి గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు దోపిడీ గురవుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రైతు కమిషన్ విత్తన పత్తి రైతుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి రైతు బాధలు విన్నటువంటి కమిషన్ ఇచ్చినటువంటి హామీలను పుట్టదాఖలు చేసే హామీలను అమలు చేయకుండా మళ్ళీ కూడా ఈరోజు గత సంవత్సరం సంబంధించినటువంటి పేమెంట్ ఇప్పటిదాకా ఇవ్వకుండా ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఫౌండేషన్ సీడ్ వేసి ఇప్పుడు రేపో మాపో క్రాసింగ్ స్టార్ట్ అయ్యేటువంటి దశలో మేము ఎకరాకి కేవలం 2 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి ఒక సీలింగ్ విధించడం ఎంతవరకు సబబు? ఈరోజు విత్తన పత్తి రైతులమంతా కూడా ఇక్కడికి వచ్చినాము. ఈ సమస్యని పరిష్కారం చేయాలా? నిజంగా కంపెనీలకు మీ దగ్గర కావాల్సినటువంటి పత్తి విత్తనాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు అన్ని ఎకరాకి ఎన్నైనా పండేయండి తీసుకుంటామని మొదలు చెప్పి ఇప్పుడు ఏమంటుంటే ఎకరా 2 క్వింటాలు తీసుకుంటాము, 3 క్వింటాలు తీసుకుంటాము, మా అంతకన్నా ఎక్కువ తీసుకోము, ఇష్టం ఉంటే పెట్టండి లేకుంటే పెరికేసుకోండి. మనం ఎక్కడ కావాలి మనం సెంటు భూమి లేదు, 6 ఎకరాలు గుట్టకేసుకున్నాం. 55,000 ఎకరాలు 6 ఎకరాలకు 3,50,000 గుట్ట కట్టిన 200 రూపాయలు ఇచ్చుతున్నా 25 మందికి 3,50,000 కౌలు అయింది. మొత్తం 6,50,000 మొత్తం అయింది. ఎన్ని ఎకరాలు